వాస్తవాలను నిష్పక్షపాతంగా చేరవేస్తూ పార్టీలకు అతీతంగా నిజాలను నిర్భయంగా ప్రచురిస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్నలను చూరగొన్న తెలంగాణ వీణ GS9 TV నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రముఖుల చేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరి డయాసిస్ పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు, వికార్ జనరల్ రెఫరెండ్ ఫాదర్ బాలా, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఉషా సంస్థల అధినేత గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత డాక్టర్ వివి బాలకృష్ణారావు, గోపాలకృష్ణ నేటూరి స్టేట్ బ్యూరో తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు అలాగే వ్యవస్థాపకులకు అలాగే గోపాలకృష్ణ ఇక్కడ దాంట్లో ఒక సహోద్యోగిగా రిపోర్టర్గా ఉన్నందుకు నా హృదయపూర్వక సంక్రాంతి నూతన సంవత్సరం సంక్రాంతి మరియు భోగి కనుమ ఇవన్నీ కూడా చక్కగా చేసుకున్నాం. ఆ శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది తక్కువ కాలంలో ఎక్కువ ప్రచారం పొంది మంచి వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సేవలనే కార్యక్రమానికి అంతులేదు, ఎన్నైనా చేయొచ్చు. ఏదో సేవ ఇక్కడ చేసాం కదా ఇక్కడితో అయిపోయింది అనుకుంటే లేదు, ఎన్నైనా సరే మా సంస్థ ద్వారా చేస్తాం, ఇంకా చేయాలి. చాలా రకాలుగా మేము ఇప్పుడు అన్నీ ఒక రకంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇందా మా గోపాలకృష్ణ చెప్పినట్టుగా ఈ సేవలతో పాటు ఇంకా వేరే రకాల సేవలు కూడా ఉన్నాయి. త్వరలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. సమాజ సేవ మా ధ్యేయం. ఎక్కువగా మా వ్యాపారంతో పాటు ముందు సమాజ సేవ చేయాలని చెప్పి ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఇది మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ G9 అనే ఛానల్ అద్భుతంగా అన్ని రకాలుగా ప్రాచుర్యం పొందాలని చెప్పి నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. కూడా గ్రీన్ ఎనర్జీ కింద చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకుని వెళ్తున్నారు. ఇవాళ గ్రీన్ ఎనర్జీ మీదనే 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అదే రకంగా మొన్న చూస్తే మీరు ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ వచ్చి అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఇవాళ పట్టుసీమ నుంచి NHA రోడ్డు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన NHA రోడ్డు ఇవాళ ఆ NHA రోడ్డు కూడా యాక్టివేట్ చేయించి అవి కూడా పనులు మొదలు చేయించి అది కూడా కాంట్రాక్టర్ అన్నీ కూడా ఫైనలైజ్ చేశారు. ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నాము. అలాగే ఇవాళ అక్వా రైతులు కూడా వాళ్ళకి ఎప్పుడు సమస్యలు ఉంటున్నాయి, ఇవాళ అక్వా రైతుల సమస్యలు కూడా తీరుస్తాం. అలాగే ఇవాళ కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి చెప్పాము. అదే రకంగా శాశ్వత పరిష్కారం గురించి కూడా మాట్లాడుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాం, స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా దాని గురించి పాజిటివ్గా ఇవాళ ఎన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత పరిష్కారం గురించి మా అడుగులు వేస్తున్నాం. అదే రకంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం ఈ ఎట్టి పరిస్థితులు 5 ఏళ్ళలో చేయాలని చాలా కట్టుబడిగా పనిచేస్తున్నామని వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అలాగే రైతులకి వాళ్ళందరికీ కూడా చెప్పాం, అదే రకంగా పనిచేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఈవెన్ ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి మా అడుగులు ముందుకేస్తున్నాం. నిన్న కూడా ఇండస్ట్రియల్ కంపెనీస్ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ నన్ను హైదరాబాద్లో కలుస్తున్నారు. ఈ వచ్చే రోజుల్లో ఈవెన్ ఇండస్ట్రీస్ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, రైతులను గుడ్డల్లో పెట్టుకుంటా ఉన్నాం. అదే రకంగా పనిచేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నామండి. ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందో దాంట్లో భాగంగానే ఏలూరులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే గుంటలు పోడ్చడం కానీ, అలాగే కొత్త రోడ్డు వేయడంలో కానీ, అలాగే R&D ద్వారా అలాగే ఇరిగేషన్ ద్వారా పనులు చేయించడంలో కానీ మరి ఏలూరు ముందంజలో ఉంది. ఎందుకంటే హెడ్ క్వార్టర్లో ఏలూరు ఉండటం వల్ల మరి అనేక మంది ఇక్కడ రావడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అధికారులందరూ కూడా ఏలూరును ముందు భాగా నగర భాగాన్ని పెట్టాలని ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకే విధంగా చేస్తున్నారు సార్? మార్చి తర్వాత ఏదైతే ఆర్థిక సంవత్సరం మొదలవుతుందో మళ్ళీ 2025-26కి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో ఏలూరు అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో ఆయనకు ఆల్రెడీ మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మరి శనివారిపేట వంతెంది కూడా మరి మార్చి తర్వాతే మొదలు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది.
అలాగే ఏదైతే విలీనమైన గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేక ఏదైతే ఉన్నదో అమృత్ 2లో భాగంగా మరి వాళ్ళందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రేక్షకులకి, యాజమాన్యానికి మరియు టెక్నీషియన్స్కి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను ఆశీస్సును తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు మార్గాన్ని ఎన్నుకున్నటువంటి ఈ ఏలూరు కథోలిక పీఠం గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, యువతి యువకులు, చిన్న బిడ్డలందరూ కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం, తోటి మానవుణ్ణి అటు ఆధ్యాత్మిక చింతన, ఇటు సామాజిక స్పృహ కలిగి జీవించాలన్నది మా ఆలోచన. ఆ దిశగానే ప్రభులో నిద్రిస్తున్నటువంటి మాన్యులు లేట్ జాన్ ములగడ తండ్రి యొక్క లెగసీని మేము కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అది మా ఆలోచన. ప్రజలకి వెన్నంటి ఉండటం, ప్రేమ, ఐక్యతకి ప్రతీకలుగా ఉండాలి. అటు రైతులు కానీ, ఇటు కార్మికులు కానీ, చిన్నకారు సన్నకారు రైతులు కానీ, పెద్దలు కానీ, కూలీలు కానీ, అఫీషియల్స్ కానీ, ఎవరైనా ఈ కుటుంబం పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కష్టపడ్డా కుటుంబం మొత్తం బాధపడట్టే. అది ఆ దిశగా, ఆ స్పృహతో, ఆ ఆలోచనతో క్రీస్తు ప్రభువులో మా విశ్వాసం, ప్రజలపై మా ప్రేమ. అందుకే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే దెందులూరు అంటే గుర్తింపు విధంగా ఉండేటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ రావు గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పుడు ఉండే విధంగా కీర్తి తెచ్చుకున్నటువంటి మహనీయులు చింతమనేని ప్రభాకర్ రావు గారు దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, శాశ్వతమైనటువంటి మార్గాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్, రాబోయే కాలంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి, నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలతో పాటు ఇంకే విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో సూపర్ 6 పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అమలయ్యేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పటికే ఒక 80% వరకు R&B రహదారులన్నింటినీ కూడా గుంతలు పూడ్చడమే కాదు, కొత్త రోడ్లను కూడా ప్లాన్ చేసి టెండర్లు పిలిచి గతంలో వాళ్ళు వదిలేసినటువంటి రోడ్లను కూడా ప్యాకప్ చేసాం. అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి చిహ్నం రోడ్లతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.